ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తీరు మారుతోంది. మత్తు పదార్థాల సరఫరాకు కేంద్రంగా మారింది. గంజాయి దందాకు అడ్డాగా మారిపోయింది. నిత్యం ఏపీలో పట్టుబడుతున్న గంజాయే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో గంజాయి గుప్పుమంటోంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆ మూలాలు ఏపీలోనే బయటపడుతున్నాయి. ముఖ్యంగా విశాఖ గంజాయి బిజినెస్ కు సెంటర్ గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశంలోని అనేక రాష్ట్రాలకు గంజాయి విశాఖ మీదుగా ట్రాన్స్పోర్ట్ అవుతోంది. నిత్యం పోలీసులకు పట్టుబడుతున్న గంజాయే అందుకు నిదర్శనం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గంజాయి సాగు, రవాణా విపరీతంగా పెరిగిపోయింది. ఒడిశా ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇప్పుడు విశాఖలో అమ్మకాలు జరపడం సంచలనం రేపుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఆనందపురం పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 200 కిలోల గంజాయి పట్టుబడింది. ధాన్యం నూకమాటున గంజాయిని గుట్టుగా రవాణా చేస్తున్నారు. ఒడిశా నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు దాటుకుని విశాఖలోకి ఎంటరైన 200 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు పక్కా సమాచారంతో స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులతో పాటు ఒక బొలెరో వాహనం, ఒక బైక్ ను సీజ్ చేశారు. బొలెరో వెహికల్లో రైస్ హస్క్లో తో పాటు ఈ 5 kg గాంజా ప్యాకెట్స్, మొత్తం 40 ప్యాకెట్స్ దొరికినాయి మనకి. సో మొత్తం 200 kgs విలువ కలిగిన గాంజాని మనం ఇది చేసాము, సీజర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. అందరూ పాడువా విలేజ్, కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. అందరూ మనం అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒడిశా నుంచి 40 ప్యాకెట్లలో తీసుకొచ్చిన ఈ గంజాయినంతా విశాఖలోనే అమ్మాలన్నది స్మగ్లర్లు టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ 2 జిల్లాల చెక్పోస్టులను ఎలా దాటారన్నది పోలీసులకు అంతు చిక్కడం లేదు. గంజాయి రవాణాపై సమాచారమున్న వాహనాలను పట్టుకుంటేనే ఇంత గంజాయి దొరికితే ఇంకా సీక్రెట్ గా మూడో కంటికి తెలియకుండా ఎన్ని వాహనాల్లో ఎంత గంజాయి తరలిపోతోందన్నది ఎవరికీ తెలియదు.